సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీఆర్ఎస్ నాయకులు కాటా సునీత రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలో తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయాలను గౌరవిస్తూ ముగ్గులు వేశారు. ఉత్తమమైనవి వేసిన ముగ్గులను ఎంపిక చేసి బహుమతులను విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, వారిని ప్రోత్సహించాలని ముగ్గుల పోటీల్లో మొదటి, 2, 3, 4 బీఆర్ఎస్ నాయకులు కాటా సునీత ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా భోగి మంటలు, సంక్రాంతి పండుగలు, హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దు ప్రదర్శనలు, మహిళల ఆటపాటలతో ప్రజలను అలరింపచేశాయి. రైస్ కంటలాగా ఇటు మధ్యలో కావాలి ఊరండి ఇంకొంచెం సరిపోయింది అంత చాలు. అంజలి గారు, మనకు సమయం లేదు మిత్రమా. we need to finish as early as possible. So కేసీఆర్ నమస్కారము. ఈరోజు అమీన్పూర్ అంటే సంక్రాంతి ఫెస్టివల్ ఎట్లా జరుగుతుంది అనేది మొత్తం అమీన్పూర్ అంతా కలిసి చూపించినాము. అసలు సంక్రాంతి అంటేనే పెద్ద పండగ అందరికీ. సో ఈ పండగ సందర్భంగా నేను అందరి అమీన్పూర్ లేడీస్ అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ సంక్రాంతి సెలబ్రేషన్స్ అనడం చేయడం జరిగింది అమీన్పూర్లో. నేను అమీన్పూర్ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, సుఖశాంతులతో ఎటువంటి బాధలు వచ్చినా ఎదుర్కొని పండగ రోజు అన్నీ మర్చిపోవాలి. మన ఫ్యామిలీతో మనం ఈరోజు సంతోషంగా ఉన్నామంటే ఆ దేవుడు ఆశీస్సులు. కావున ప్రతి ఒక్కరికి ఇదే విధంగా నేను ప్రతి సంవత్సరం ఆడవాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ముందు రాబోయే కాలంలో కూడా ఇంకా ప్రోగ్రామ్స్ చేస్తాను. ఇదే విధంగా అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ ప్రతిరోజు ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అమీన్పూర్ ప్రజలందరినీ నేను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎటువంటి బాధలున్నా కూడా ఈ స్టేజ్ అనేది భయం ఉంటుంది. వదిన వెనకాల ఉండి నేను నేర్చుకున్నా, చాలా ముందుకు వచ్చాను. నేను ఫస్ట్ అమీన్పూర్లో ఇక్కడ ఉన్నా కానీ నేను ఇక్కడే రాలేదు అమీన్పూర్ వరకు. ఈ ప్రోగ్రామ్ చూసాక వదిన సెలెక్షన్కి చాలా కష్టపడింది. ఇట్లానే వదిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తుంటే గర్ల్స్ అనేది బయటికి వస్తుంటారు, పోటీలో పార్టిసిపేట్ చేస్తారు. అందరికీ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వదిన. అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టినందుకు ఫస్ట్ సునీత మ్యామ్కి థ్యాంక్స్. చాలామంది ఇప్పుడు అన్ని కాలేజెస్ ఓన్లీ స్కూల్లోనే పార్టిసిపేట్ చేస్తాం, మనం కాలేజెస్ అన్నీ బంద్ అయిపోయినాయి. కానీ మ్యామ్ ఇప్పుడు అందరికీ ఇంట్లో మధ్యలో పెట్టి ప్రోగ్రామ్ పెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్కి చాలా థ్యాంక్స్. ఇట్లనే ఎప్పుడు ఉమెన్స్కి మంచి ఎంత సపోర్టివ్ ఉండాలి. ఒకవేళ ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా కానీ సునీత మ్యామ్ అంటే ఆ ప్రాబ్లం మొత్తం తీరిపోవాలి. మ్యామ్ ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి మ్యామ్. థ్యాంక్ యూ.